మెడిటేషన్ అనేది మన హిందువుల్లో ఉంటుంది కదా. ఇప్పుడు నాకు పేషెంట్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మెడిటేషన్ అంటే మనం దేవుడి గురించి చెప్తున్నాం అనుకుంటారు. సో మెడిటేషను ఇది ఒక సైంటిఫిక్ ప్రక్రియ. ఇది కూడా ఇట్స్ నాట్ ఏదో దేవుడికో రిలీజియన్కో సంబంధించింది కాదు. ఫస్ట్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మతానికి సంబంధించింది కాదు యోగా మెడిటేషన్ అనేది. ఇట్ ఈజ్ ఒక హెల్త్కు సంబంధించిన ఒక మంచి వ్యాయామము. యోగా అనేది ఫిజికల్ అంటే బాడీకి సంబంధించింది, మెడిటేషన్ అనేది బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి వ్యాయామము విత్ మెడిటేషను, ఒంటికి వ్యాయామము విత్ యోగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారు కదా. ఇప్పుడు మనం హిందువుల్లాగే ఇప్పుడు ముస్లిం ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళి ప్రార్థనలు చేస్తారు కదా. దట్ ఈజ్ మెడిటేషన్. ద వర్డ్ అంటే ధ్యానం అనేది మనం మాట్లాడతాము, వాళ్ళేమో నమాజ్ చేస్తున్నాము అండ్ లేకపోతే క్రిస్టియన్స్ అయితే దే విల్ టెల్ అక్కడ మేము ప్రార్థనలకు వెళ్ళాము అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ మన మోటివ్. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఐఎమ్ రిలేటింగ్ సైన్స్ ఇప్పుడు మాది సైన్స్. ఇప్పుడు మెడికల్ అంటే మేము సైన్స్ కదా, సైన్స్ స్టూడెంట్స్ మేము. మెడిసిన్ని మనము సన్యాసులకి అంటే సాధువులు వాటికి కలుపుతున్నాం. సైన్స్ని సన్యాసాన్ని లేదా సాధువుల్ని దాన్ని కలుపుతున్నాం. దీంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ మోస్ట్లీ సైంటిఫిక్కే. వాళ్ళు నేర్పించింది, మన గురువులు మాస్టర్స్ నేర్పించేది ఏంటంటే సైంటిఫిక్ రిలేటెడ్నే చెప్తున్నారు. వాళ్ళు ఏదో మనల్ని మార్చేయాలనో ఏదో చెప్పట్లేదు. సో ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఈఆర్ రిలేటెడ్ చిన్నప్పటి నుంచి మనం చాలా చూసుంటాం. గడపకు పసుపు పూస్తారు. పసుపు అనేది మూఢాచారమా? కాదు, దాంట్లో కూడా సైంటిఫిక్ ఉంది. యాంటీబయాటిక్స్ అంటే బయట నుంచి ఏమన్నా ఫ్లైస్ అవి రాకుండా మామిడి ఆకులు కడతారు పండగలప్పుడు. అంటే మామిడి ఆకులకు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే తులసి వేసుకొని మనం చాలా రకాలుగా చేస్తాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద సైన్స్. మూఢాచారాలు కాదు. కొన్ని మాత్రము తెలియకుండానే బ్యాడ్గా వెళ్ళిపోయి కొన్ని మూఢనమ్మకాలుగా వెళ్ళిపోతున్నాయి తప్పితే యాక్చువల్గా ఇది సైన్స్ రిలేటెడ్. మనం తెలుసుకోవాల్సింది దిస్ ఈజ్ లాట్ ఆఫ్ సైన్స్ అండర్ ఈ మన యోగా మెడిటేషన్లో లాట్ ఆఫ్ సైన్స్ ఉంది. ప్రతి పోస్చర్కి ఒక ఆర్గన్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నౌకాసన అని ఒకటి ఉంది. మీరు ఆసనాలు వేస్తారో లేదో తెలియదు, ధ్యానం చేస్తారు కదా యోగా. ప్రతిదానికి నౌకాసన అన్న ఏదైనా కూడా మండూకాసన అన్న ప్రతిదానికి ఒక ఆర్గాన్ రిలేటెడ్. థైరాయిడ్కి సంబంధించి, ప్యాంక్రియాస్కి సంబంధించి, హార్ట్కి సంబంధించే ఉంటాయి. అన్ని ఆర్గానికి సంబంధించి ఉంటాయి. సో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి దానికి దీనికి ఏం రిలేషన్ ఉంది అని అర్థం చేసుకోవాలి. మంచి నేచర్లో ఉంటే మనకి ఎదుగుదల అంటే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు గందరగోళంలో ఉండం. ఎలాంటి నేచర్ కావాలి మనకి? గ్రీనరీ ఉండాలి, మంచి ఆక్సిజన్ అంటే పొల్యూషన్ లేని ఎయిర్ ఉండాలి, తర్వాత మంచి నీరు, తాగే నీరు ఫ్రెష్గా ఉండాలి, అలాగే తినేది మంచి ఆరోగ్యకరమైనది అంటే కెమికల్స్ లేనిది ఉండాలి. సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే మనకి బ్రెయిన్తో పాటు బాడీ కూడా న్యూట్రల్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మెడిటేషన్ కూర్చుంటాము, ధ్యానంలో కూర్చుంటాము. ఏం చేస్తున్నాము? దాంట్లో ఏం చేస్తామమ్మా మెడిటేషన్లో? అదే ధ్యానం అంటే ఏం చేస్తాం? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. శ్వాస మీద ఎందుకు ధ్యాస పెట్టాలి? ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే మనం దేని మీదైనా కాన్సన్ట్రేషన్ లేకపోతే మనకి ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. మనం ఇలా కూర్చుంటాము, కళ్ళు మూసుకుంటాము. మనం కళ్ళు మూసుకోగానే మళ్ళీ మనకి ఇంట్లో బిర్యానీ చేశారు, గులాబ్ జామ్ చేశారు, తర్వాత అయ్యో నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాను, ఇలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతుంది. బాడీ తెలియకుండానే బ్రెయిన్ పక్కకి వెళ్ళిపోతుంది. సో దేని మీదైనా కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఏదైనా చేయొచ్చు మీరు. లైక్ మీకు ఇష్టమైన దేవుడు అనుకోండి, మీరు కళ్ళు మూసుకున్న 10 నిమిషాలు మీరు ఆ దేవుడిని చూడగలిగితే దట్ ఈజ్ ఆల్సో ధ్యానమే. అందుకని ఈజీగా ఉండడానికి ఏమంటాము అంటే అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్, లోపలికి తీసుకుంటున్నామో బయటకు వదులుతున్నాం. అది ఒకసారి మీరు గమనించుకోండి. సో దట్ ఏకాగ్రత వస్తుంది అనేది కాన్సెప్ట్. ఏకాగ్రత కావాలి ధ్యానంలో. సో అది చేస్తాము. మీరు ఏదైనా చేయొచ్చు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని మనసులో పెట్టుకొని, ఇప్పుడు మేము ఎలా చెప్తాము అనంటే ధ్యానం గివ్స్ ద పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే పాజిటివిటీని ఇస్తుంది, పాజిటివ్ హార్మోన్స్ని ఇస్తుంది, ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. అవి బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ధ్యానం చేసినప్పుడు. సో మేమేం చెప్తాము అనంటే పాజిటివిటీ కోసం చేయమంటూ ఉంటాం ధ్యానాన్ని. పాజిటివిటీ వచ్చినప్పుడు ఏమైతే చాలా రకాల రోగాలు తగ్గిపోతాయి.
చాలా రకాలు. బికాజ్ మన రోగాలన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్. స్ట్రెస్ అంటే ఏంటి? మీరు మీ ఏజ్ ప్రకారము మీకు ఆ ఏజ్లో స్ట్రెస్ ఉన్నిందమ్మా? మీరు చిన్నప్పుడు స్ట్రెస్ ఉన్నిందా? ఇప్పుడు పాప నీకు స్ట్రెస్ అనిపిస్తుంటుందా? స్ట్రెస్ ఉంటుందా? స్కూల్లో ఇంట్లోకి వచ్చి చెప్తుందా స్ట్రెస్ అవుతుంది అని? ఈ తలనొప్పి అనేదే స్ట్రెస్. అంటే ఇప్పుడు అమ్మ జనరేషన్లో, మన జనరేషన్ ఈ స్ట్రెస్ అనేది మనం పొందేవాళ్ళం కాదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆ స్ట్రెస్. దానివల్ల నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను, ఆ అమ్మాయిగా డెలివరీ అప్పుడు వెళ్తాం. అప్పటి వరకు అసలు డాక్టర్ అవసరమే పడదు. ఇప్పుడేంటి, చిన్న పిల్లలకే డాక్టర్ అవసరం పడిపోతుంది. కడుపు నొప్పి అంటున్నారు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అంటున్నారు, తలనొప్పి అంటున్నారు, లేకపోతే ఏదేదో భయాలు వస్తున్నాయి. సో దిస్ ఈజ్ జనరేషన్ మారే కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ అనేది మనకు ఉండకూడదు. వంట చేసుకోవడం స్ట్రెస్సా? మన పనేది. ఉద్యోగం చేసేది స్ట్రెస్సా? కాదు. అది లేకపోతే ఏం చేస్తాం? నా పని నేను. మీరు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగంలో నాకు స్ట్రెస్ ఉంది అంటే ఎట్లా? ఇంకేం చేస్తారు? ఖాళీగా కూర్చుంటే స్ట్రెస్ ఉండదా? మళ్ళీ అది స్ట్రెస్సే. సో ఆ స్ట్రెస్ అనే పదాన్ని ఫస్ట్ తీసేయాలి. సో చదువుకోవడం వాళ్ళ పని. సో చదువుకోవడం ఈజ్ ఎ నార్మల్, దట్ ఈజ్ నాట్ ఏ స్ట్రెస్ఫుల్. ఎప్పుడు స్ట్రెస్ అవుతుంది? అన్నెసెసరీగా ఎక్కువ చదివితే. మనకి చదవాల్సింది 2 to 3 hours అనుకోండి, అలా కాకుండా 16 గంటలు చదివిస్తే అది స్ట్రెస్. సో ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ స్ట్రెస్ రిలేటెడ్, లైక్ షుగర్, థైరాయిడ్, ఈ హైపర్ టెన్షన్, అండ్ ఇప్పుడు మీ హార్మోనల్ ప్రాబ్లం. పీసీఓడి అని వింటున్నారా? ఆడపిల్లలకి పీసీఓడి అనే ఒక వ్యాధి వస్తుంది, ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో. పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, సరిగ్గా రాకపోవడము, తద్వారా పిల్లలు పుట్టకపోవడము. సో ఇదంతా కూడా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్. సో ఆ స్ట్రెస్ని మనం తీసేసాము అని అంటే ఆటోమేటిక్గా రోగాలన్నీ తగ్గిపోతాయి. సో పాతకాలంలో ఇదే పని చేసేవాళ్ళము, ఇంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళము, కానీ స్ట్రెస్ అనే మాట ఉండేది కదా. ఇప్పుడు ప్రతిదానికి స్ట్రెస్, టెన్షను. అందుకనే ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ఎస్ఆర్నో? పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు ఆత్మహత్యలు ఎక్కువైనాయా? అలాగే హత్యలు చేయడం కూడా ఎక్కువైనాయా? సో స్ట్రెస్ వల్ల ఇదంతా చేస్తున్నారు. ఆ స్ట్రెస్ని ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అంటే మైండ్ని కంట్రోల్లో పెట్టుకోకపోవడం. అంటే ఆ కాలంలో మెడిటేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ టైం లేదనో, ఇంట్రెస్ట్ లేదనో, దానివల్ల యూజెస్ తెలియకో చేయటం లేదు. సో అప్పుడు అందరిళ్లలో ధ్యానం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉండేది. పొద్దున్నే 4 గంటలకు లేచి సూర్య నమస్కారాలు చేసి కంపల్సరీ ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చునేవాళ్ళం. మా తాతయ్య కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పుడంతా కంబైన్డ్ ఫ్యామిలీస్ కదా, మనకి నచ్చినా నచ్చకపోయినా మార్నింగ్ లేవాలి, అందరం ధ్యానంలో కూర్చోవాలి. చిన్నపిల్లలము కొంచెం కష్టపడేవాళ్ళం, బట్ అది తర్వాత చాలా యూజ్ అయింది. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. లేచిన దగ్గర నుంచి ఫోన్, మొబైల్, పడుకునేదాకా మొబైల్, నిద్ర లేవగానే ఏదో మునిగిపోయినట్టు మళ్ళీ ఫోన్ చూసి ఏదో చూస్తూ ఉంటాం. సో ఇదంతా స్ట్రెస్ రిలేటెడ్. ఇప్పుడు ఆ ఫోన్లో ఏం కనిపిస్తుంది? ఇంతమంది చచ్చిపోయారు, బస్ యాక్సిడెంట్ అయ్యింది, లారీ యాక్సిడెంట్ అయ్యింది, ఇలాంటివి ఏంటి, చాలా స్ట్రెస్, భయం వస్తుంది కదా అలాంటివన్నీ చూస్తే. సో ఈజీ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఆల్ వైలెంట్ థింగ్స్. ఎవడో చంపేశాడు, రాజకీయ నాయకుడు ఇది చేశాడు, ఇలాంటివన్నీ కూడా మనకి లేనిపోని టెన్షన్ తెస్తుంది. సో ఫస్ట్ అది అవాయిడ్. మొబైల్స్ని అవాయిడ్ చేస్తే సగం రోగాలు పోతాయి. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. మొబైల్ రిలేటెడ్ డిసీజెస్ ఇప్పుడు వచ్చినవన్నీ. తర్వాత దానివల్ల స్ట్రెస్ రిలేటెడ్. ఇండైరెక్ట్ కాజ్, డైరెక్ట్ కాజ్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది అది ఎందుకు వస్తుంది? మొబైల్స్ ఎక్కువ చూడడం వల్ల వస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఏమైపోయింది, చిన్న వాటికే కోపం తెచ్చేసుకుంటున్నారు పిల్లలు కూడా. అలగడము, అరవడము, ఏడవడము, కొట్లాడడము, పక్కన వాళ్ళని కొట్టేయడము, చంపేయడము, చిన్న చిన్న వాటికే పొడి చేసుకోవడము, లేకపోతే గ్రడ్జిలు పెట్టుకోవడం. వాటి వల్ల నెగటివ్ హార్మోన్స్ అనేవి మన ఒంట్లోంచి ఎక్కువ బయటపడుతూ ఉన్నాయి. ఈ నెగటివిటీని తీసేస్తేనే, పాజిటివిటీ వస్తేనే వీటన్నిటికీ మనము సమాధానం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు నెగటివిటీ, ఇప్పుడు మీరున్నారు లక్ష్మి గారు, మీ దాంట్లో మీరు చుట్టుపక్కల చూసే వాటిలో నెగటివిటీ ఏముంటుంది? ఏం నెగిటివిటీ చూస్తారు? మీరు ఇద్దరు లేచాము ఈరోజు, ఈ డేలో మీరు నెగిటివిటీ ఏం చూస్తారు? కోపం, అసూయ కదా. టీవీ ఓపెన్ చేస్తాం, ఒక సీరియల్ పెడతాం,
దాంట్లో అన్ని బ్యాడ్ ఎలిమెంట్సే చూపిస్తున్నారు కదా. అంటే ఒకళ్ళనొకళ్ళు నిన్ను ఎలాగా చిత్రీకరించాలో, లేకపోతే నువ్వు బ్యాడ్ అని నేను పక్కన వాళ్ళకి చెప్పాలో, లేకపోతే నీకు ఎలాగ నిన్ను బయట వాళ్ళకి చెడ్డగా ప్రొజెక్ట్ చేయాలో, ఈ టైప్ ఆఫ్ నెగిటివిటీనే. అండ్ దీంట్లో అసూయ అనేది, అంటే పక్కన వాళ్ళు ఎదుగుతుంటే మనం ఎట్లనే ఉన్నామే అని ఏడ్చుకోవడం. సో దిస్ ఈజ్ ఆల్ నెగటివిటీ. ఈ నెగటివిటీ ఉన్నంత కాలము నో యూజ్ ఎట్ ఆల్. పాజిటివిటీ ఎప్పుడు వస్తుంది? పక్కన వాళ్ళతో పాటు మనం కూడా ఎదగాలి అనే ఒక మంచి థాట్ వస్తే. ఆర్ ఈ పాపకి 10 మార్క్స్ వచ్చాయి, నాకు 8 వచ్చినాయి, ఓకే నెక్స్ట్ నేను ఎలా 10 మార్క్స్ తెచ్చుకోవాలి. తను దాన్ని పాజిటివ్గా తీసుకొని ఫ్రెండ్తో అమ్మాయితో కూర్చొని ఈ 2 మార్క్స్ నాకు ఎక్కడ తగ్గాయి నేను చెక్ చేసుకుంటాను, ఈ 2 మార్క్స్ కూడా నాకు యాడ్ అయితే నేను కూడా 10 మార్క్స్ తెచ్చుకోగలుగుతాను. అలాగా అనుకున్నప్పుడే పాజిటివిటీ వస్తుంది. సో పాజిటివిటీ రావడానికే మనం మెడిటేషన్ చేస్తాం. ఈ పాజిటివ్ థింకింగ్ రావడానికి, పాజిటివ్ హార్మోన్స్ రావడానికి, నేను ఇప్పుడు చెప్పాను ఎండార్ఫిన్స్ అంటాం. కార్టిజాల్ అని ఒక డేంజరస్ హార్మోన్ ఉంది. అది హార్మోన్ ఉంటే మన హార్ట్ బీట్ని పెంచుతుంది, ఏడుపు తెప్పిస్తుంది, కోపాన్ని తెప్పిస్తుంది. ఆ కార్టిజాల్ ఎప్పుడు తగ్గిపోద్ది అంటే వెన్ యువర్ బ్రెయిన్ కామ్స్ డౌన్. మీ బ్రెయిన్ కామ్ డౌన్ చేశారు అంటే ఆ కార్టిజాల్ లెవెల్ తగ్గిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఉంటారు, మీకు లోపల నుంచి చిరునవ్వు వస్తుంది, అమ్మయ్య ఏదో గుండె భారం దిగినట్టుంది. అందుకని చూడండి, మెడిటేషన్ అయ్యాక యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అది? మెడిటేషన్ చేశాక ఏదో బరువు దిగిపోయినట్లు మనకు ఉన్నట్టుండి ఏదో ఉత్సాహం వస్తుంది కదా, యాక్టివేట్ అవుతుంది బాడీ. అలాగే మంచి నిద్ర వస్తుందా మెడిటేషన్ చేశాక? డీప్ స్లీప్ వస్తుంది. ఆ డీప్ స్లీప్ ఎందుకు వస్తుంది అని అంటే మన హార్మోన్స్ ఏవైతే అవసరమో నిద్రకి అవి మెడిటేషన్లో రిలీజ్ అవుతాయి. బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్లోంచి ఆ హార్మోన్స్ బయటికి ఇలాగా పంప్ అవుతాయి. పంప్ అయినప్పుడు మన బ్రెయిన్ మంచిగా నిద్రావస్థలోకి పోతుంది. మంచి నిద్ర అవసరమా మనకి అమ్మా? మంచి నిద్ర అవసరమా? నిద్ర ఎందుకు అవసరం మనకి? ఎందుకు అవసరమో నిద్ర? హీలింగ్. ఎస్, నిద్రలోనే చాలా హీల్ అవుతాయి, మానుతాయి. ఎందుకంటే మనది రోజు రోజు గాయపడుతుంది కదా, బాడీ పనిచేస్తున్నాం కదా, ప్రతి సెల్ అంటే ప్రతి కణము అలసిపోతుంది, గాయపడుతుంది. దాన్ని రిపేర్ ఎట్లా చేస్తాము? విత్ గుడ్ స్లీప్, గుడ్ థాట్స్, గుడ్ యాక్టివిటీస్. సో మనం ఏం చేయాలి? మంచి గాఢమైన నిద్ర ఒక 6 అవర్స్ రావాలి. మనకి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నిద్ర సరిగ్గా రావట్లేదు, కల్లోలంగా ఉంటుంది, పడుకుని చాలాసేపు నిద్రపోము. తర్వాత పడుకున్నా కూడా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏవేవో కలలు, డ్రీమ్స్ కూడా బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఆల్రెడీ మన బ్రెయిన్లో మనం ఏదేదో ఆలోచించేసి ఉంటాం. ఈరోజు ఇది జరిగిన నెగిటివిటీ అంతా కూడా మోస్తాం బ్రెయిన్లో. సో దాన్ని ఎలా నలిఫై చేయగలము? మెడిటేషన్ చేసాము అని అంటే అది మొత్తము హీలింగ్ అయిపోతుంది. అదంతా వెళ్ళిపోయేసేసి సెల్ కొత్తగా మళ్ళీ కొత్త ఎనర్జీని తీసుకుంటుంది. ఎనర్జీని తీసుకున్నప్పుడు యూ విల్ గెట్ గుడ్ స్లీప్. హ్యాపీగా బ్రెయిన్ అలసిపోతుంది. మంచిగా ఒక 6 అవర్స్ నిద్రపోయారనుకోండి, పక్క రోజు ఫ్రెష్ ఉంటుంది మైండ్. సో అందుకని మనకి నిద్ర కావాలి అన్నప్పుడు, మీకు ఎప్పుడైనా మంచి నిద్ర రాలేదన్నప్పుడు కంపల్సరీ మీరు ధ్యానంలో కూర్చోండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. మే నాట్ బి ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ. అంటే సైకలాజికల్గా యూ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద డిసీజెస్? మీకు ఇప్పుడు కొన్ని డిసీజెస్ చెప్పాను, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్. మనకి మెడిటేషన్ అందుకే కదా మెయిన్ స్ట్రెస్ బస్టర్ అంటాం, ధ్యానము. సో మీకు తెలిసిన డిసీజెస్ మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎవరైనా ఇక్కడ మీకు ఈ స్ట్రెస్ బస్టర్ అయ్యాక ఆ డిసీజ్ తగ్గినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా విన్నారా? మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ధ్యానం వల్ల నాకు ఈ రోగం తగ్గింది అని విన్నారా? ఏ రోగం తగ్గింది? ఎగ్జాక్ట్లీ, మీరు ధ్యానం చేస్తే ఉండే బీపీ అలాంటివి ఉంటే బీపీ తగ్గుతుంది. ఫస్ట్ మెడిసిన్ తగ్గుతూ వస్తుంది. అంటే హయ్యర్ డోస్ మీరు 20 mg తీసుకుంటున్నారనుకోండి, అది 15 mgకి 10 mgకి 5 mgకి వచ్చి టోటల్గా తీసేయచ్చు. షుగర్స్ కూడా తగ్గుతాయి. ఇదంతా కూడా ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వాలి. స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు అది రిలీజ్ కాదు. వన్స్ బాడీ కామ్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అలాగే బీపీకి సంబంధించిన కొన్ని వస్తున్నాయి కదా, కార్టిజాల్ అని, అవి కూడా కంట్రోల్ అయిపోతాయి. సో చాలామంది మెడిసినే లేకుండా, అంటే ఫస్ట్ నుంచి ధ్యానం అలవాటు లేని వాళ్ళు రోగం వచ్చిన తర్వాత కూడా చేస్తున్న తర్వాత తగ్గడం చూశాను నేను. అలాగే అసలు లేని వాళ్ళకి, అంటే ఏ రోగము లేదు,
వాళ్ళు ధ్యానం చేస్తే కొత్త రోగాలు కూడా రావట్లేదు, అంటే వాళ్ళకి బీపీలు ఎప్పుడు రావు. అలాగే షుగర్, ఇప్పుడు థైరాయిడ్ కూడా ధ్యానంతో చాలామందికి తగ్గింది. చాలామందికి మా దగ్గరకు వచ్చినప్పుడు, ఈవెన్ దో నేను అలోపతి డాక్టర్, ఐ విల్ సజెస్ట్ ధ్యానం ఎవ్రీడే 20 to 30 minutes ధ్యానం చేయమంటాను. వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. అందువల్ల నేను ధ్యానం వైపు చాలా అట్రాక్ట్ అయిపోయా. నాకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మెయిన్లీ నా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కడ వచ్చినాయి అంటే పీసీఓడీలో. నా గైనకాలజిస్ట్గా నా దగ్గరికి ఎక్కువ అమ్మాయిలు, టీనేజర్స్, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అండాశయం ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు. వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్గా రాకపోవడము, పీరియడ్ వచ్చినా కూడా సరిగ్గా బ్లీడింగ్ అవ్వకపోవడము, తర్వాత వెయిట్ ఎక్కువైపోవడం అంటే బరువు ఎక్కువైపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, స్కిన్ పాడైపోవడము, టెన్షన్స్ రావడము, అంటే నోడ్ ఫ్లక్చుయేషన్స్ అంటాం, ఇవన్నీ వచ్చి తర్వాత పిల్లలు లేకపోవడము, ఇలాగ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే బాడీలో హార్మోన్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? బికాజ్ వీళ్ళంతా స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ పార్ట్ ఫుడ్ మనం ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి? పాపం ఎలాంటి ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలి? మీకు తెలుసు కదా, స్కూల్లో చెప్తారు కదా, టైప్ ఆఫ్ డైట్ ఏం తీసుకోవాలి మనం? ఫ్రూట్సా? ఇంకా నీకు కార్బోహైడ్రేట్స్ అట్లా చెప్తారా మీకు స్కూల్లో? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి వాటిలో ఏం ఎక్కువ తినాలి? మనకి టైప్ ఆఫ్ డైట్ ఉంటాయండి. కార్బోహైడ్రేట్ అని, ప్రోటీన్ అని, ఫ్యాట్స్ అని 3 రకాలు ఉంటాయి. ఓకే, సో మనం ఎక్కువ ఏవి తినాలి? ప్రోటీన్ ఎక్కువ తినాలి. ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలా? కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? రైస్, మైదా, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ఎక్కువ తినాలా కార్బోహైడ్రేట్స్? నో. ఫ్యాట్ తినొచ్చు కానీ లిమిట్లో తినాలి. ఎస్. మళ్ళీ ఇంకా ఎక్కువ తినాలి. ఇప్పుడు ఫ్రూట్స్లో ఏమి ఎక్కువ ఉంటుంది? ఫైబర్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఫైబర్ ఎక్కువ తినాలి. ప్రోటీన్, ఫైబరు ఎక్కువ తినాలి. కార్బోహైడ్రేట్స్ అసలు తినద్దు. ఫ్యాట్స్ కొంచెం తినాలి. వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్, ద్రవ పదార్థాలు, లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి మనం. ఎన్ని లీటర్స్ తీసుకోవాలమ్మా పర్ డే? ఎగ్జాక్ట్లీ. మినిమం 3 liters, మ్యాక్సిమం 4 liters. 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్ మనం తీసుకుంటే మన బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది అండ్ మలినాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు వానప్రస్థం అంటే తెలుసా మీకు? మన జీవితకాలంలో యవ్వనము, గృహస్థ్యం, అట్లాగే వానప్రస్థంలో పాతకాలంలో ఏం చేసేవాళ్ళు? 40+ వాళ్ళు అడవులకు వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ, పండ్లు తింటూ, వాటర్ తాగుతూ బ్రతికేవాళ్ళు. అంతే, సన్యాస జీవితం చేసేవాళ్ళు ఆ కాలంలో. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇదే హీలింగ్. ఈ 40 ఏళ్లలో మన బాడీ చాలా పనిచేసేసింది. దాని హీలింగ్ ఈజ్ వానప్రస్థం. అందుకని వాళ్ళు అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని 100 years ప్లస్ బతికేవాళ్ళు అప్పుడు ఆ ధ్యానంలో ఉంటూ. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బాడీకి ఫైబర్, పీచు పదార్థాలు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అంటే తెలుసా మీకు ఏమన్నా? ఏం ప్రోటీన్ డైట్ మీకు తెలిసినవి? ఇంకా వెరీ గుడ్. ఇంకా మనం రెగ్యులర్గా తింటుంటాం సీడ్స్, ఇంకా సోయా. ఎస్. ఇంకా పడుతూ ఉంటారు మలబద్ధకం. సో వాళ్ళది బాడీ సరిగ్గా లేదు అని. సో వాళ్ళకి మెడిటేషన్ ఉపయోగపడుతుందా? ఎస్. మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అని అంటే బౌల్ మూమెంట్, అంటే పేగుల మూమెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది, డైజెషన్ ఇంక్రీజ్ చేస్తుంది మెడిటేషన్. సో మనకి చాలా ఉపయోగం. అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే టాక్సిన్స్ అంటాం కదా, ఒంట్లో ఉండే మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో కంపల్సరీ దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. మెడిటేషన్లో ఏమవుతుంది, డైజెస్టివ్ జ్యూసెస్ అంటాం, అంటే బాగా అరగడానికి సంబంధించిన జ్యూసెస్ రిలీజ్ అవుతూ ఉండబట్టి తినింది మంచిగా అరిగిపోయి హ్యాపీగా ఫ్రీ మోషన్ అయిపోవాలి. అలాగే యూరిన్ కూడా ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఎంప్టీ చేసుకుంటారో, అంటే బయటికి వెళ్తున్నాము మేము యూరిన్ పోయాలంటే కష్టం అని చెప్పి నీళ్లు తాగకుండా, లేకపోతే యూరిన్ బిగబట్టుకొని ఉంటారు చూసారా, వాళ్ళకి రిఫ్లెక్సెస్ అన్నీ పోతాయి. అండ్ రిట్రోగ్రేడ్ అంటే పైకి వెళ్తుంది ఆ ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళి కిడ్నీలు కూడా చెడిపోతాయి. సో ఎప్పుడు కూడా యూరిన్ని ఎప్పటికప్పుడు ఎంప్టీ చేసేస్తూ ఉండాలి. యూరిన్ బ్యాగ్ ఎంప్టీ, నీళ్ళు ఎక్కువ తాగాలి, దానికి తగ్గట్టు మనము యూరిన్ ఫ్రీ చేసుకోవాలి. సో యూరిన్ మోషన్ ఫ్రీగా ఉండేవాళ్ళు హెల్తీగా ఉంటారు. అది మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్.
సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫుడ్లో ఎటువంటి తినాలనుకున్నాం, ఫైబర్ అవి తినాలనుకున్నాము. మరి ఇప్పుడు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళల్లో ప్రోటీన్ ఎలా వస్తుంది, వాళ్ళకి మీట్తో వస్తుంది, అంటే చికెన్ అవి తిన్నప్పుడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లాట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, అన్నెసెసరీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని నాన్ వెజ్ని కట్ చేయమంటాం. మనకి వెజిటేరియన్లోనే చాలా ఫుడ్స్ ఉన్నాయి, ఒకవేళ తిన్నా ఫ్యాట్లెస్ తీసుకోవాలి. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫ్యాట్, మంచి ఫ్యాట్ కాదు. ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని 2 రకాలు ఉంటాయి. సో మనం ఆల్వేస్ గుడ్ ఫ్యాటే తీసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఫుడ్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి, యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ మీ ప్రకారము ఎన్ని గంటలు చేస్తే మంచిది? ఎగ్జాక్ట్లీ, అంటే మినిమం 45 మినిట్స్. మీరు 45 మినిట్స్ కంటే తక్కువ చేస్తే క్యాలరీస్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవ్వదు. సో వీటిలో ఎక్సర్సైజ్లో మనం ఏం ఇంక్లూడ్ చేసుకుంటామంటే యోగా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా. సో నార్మల్ యాక్టివిటీస్కి యోగాకి డిఫరెన్సెస్ ఏమైనా తెలుసా మీకు? యోగాలో వాల్యూస్ ఎక్కువ, లేకపోతే నార్మల్ రన్నింగ్ స్కిప్పింగ్లో వాల్యూస్ ఎక్కువ? యోగాలో ఎక్కువ. ఎందుకంటారు? ఇట్ ఈజ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్ట్రెచ్చింగ్ మెయిన్ యోగాలో ఏమవుతాయి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవ్రీ ఆర్గాన్ని అది పట్టించుకుంటుంది, ప్రతి మూమెంట్లో ఇట్ విల్ గివ్ సమ్ బెనిఫిట్. సో మామూలు ఎక్సర్సైజ్లో అయితే కొన్ని బెనిఫిట్సే ఉంటాయి, యోగాలో మోర్ బెనిఫిట్స్. ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ పెరిగిద్దో మనకి యాక్టివిటీ ఇన్సైడ్ యాక్టివిటీ కూడా పెరిగిపోయి మూమెంట్స్ బాగుంటాయి, బాడీ ఫ్రీగా ఉంటుంది, అండ్ మీరు ఎక్కువసేపు పని చేయగలుగుతారు, అంటే స్ట్రెచ్ చేసినట్టు ఉండదు. సో దిస్ ఈజ్ ద యాక్టివిటీ. థర్డ్ వన్ ఏమనుకుంటున్నాము, స్ట్రెస్ రిలీజ్ విత్ దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్: డైట్, ఎక్సర్సైజు, నెక్స్ట్ వచ్చి మైండ్ రిలాక్సేషన్, దట్ ఈజ్ విత్ ద మెడిటేషన్. మెడిటేషన్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్ పార్ట్ స్ట్రెస్ రిలీజ్లో మెడిటేషన్ ఒకటి. ఈ స్ట్రెస్ రిలీజ్లో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్లో టైమ్ ఆఫ్ ఫుడ్, టైమ్ ఆఫ్ స్లీప్ ఎప్పుడు, టైమింగ్స్ ఏంటి, రైట్ టైం టు స్లీప్ ఎన్ని అవర్స్? 6 అవర్స్ స్లీప్ కదా. మరి నేను రాత్రి 1 గంటకు పడుకొని పొద్దున్న 11కి లెగుస్తాను అంటే బోత్ ఆర్ నాట్ సేమ్. 6 అవర్సే, బట్ ద టైమ్ వాట్ యు ఆర్ యూజింగ్, ద హార్మోన్స్, మెలటోనిన్ అని ఒకటి చెప్పాను కదా, అది రాత్రి 10 నుంచి పొద్దున 6 వరకే రిలీజ్ అవుతుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్ మెలటోనిన్. ఆ మెలటోనిన్ వల్ల మనకి చాలా రోగాలు తగ్గుతాయి. సో ఆ మెలటోనిన్ లేకనే పిల్లలు పుట్టట్లేదు. మనకి ఎప్పుడైతే ఐటీ వచ్చిందో మన కంట్రీకి, ఐటీ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం పెరిగింది. ఎందుకంటే వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేస్తారు. నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం పోయినాయి. దానివల్ల ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం అనే వ్యాధి స్టార్ట్ అయిపోయింది. పీసీఓడి కూడా దానివల్లే వస్తుంది, నైట్ షిఫ్ట్ వల్ల. సో టైంకి ఎలా తినాలో, టైంకి నిద్ర కూడా మనకు అంతే అవసరం, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత అవసరమో క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కూడా అంతే అవసరం. సో ఈ 2 అయిపోయినాయి హ్యాబిట్స్లో. థర్డ్ హ్యాబిట్ ఏంటి, మొబైల్స్ని దూరంగా పెట్టడం. అంటే రేడియేషన్ మనకి వద్దు. అన్నీ కూడా హార్డ్ కాపీ ఏంటంటే బుక్స్ చదవాలి, ఇట్లా బుక్స్ తీసుకోవాలి, చదవాలి, నాట్ ఇన్ ద మొబైల్. దానివల్ల ఏంటి ప్రాబ్లం, మొబైల్ హజార్డ్స్ ఏంటన్నా నీకు తెలుసా? మొబైల్స్ వాడడం వల్ల ఏం హజార్డ్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్ ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దాని తర్వాత ఏం ఎఫెక్ట్ ఉంటుంది, బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ యూఆర్ కంటిన్యూస్లీ బ్రౌజింగ్, బ్రెయిన్ ఈజ్ టోటలీ డిస్టర్బ్డ్. రేడియేషన్ వస్తుంది, గ్యాడ్జెట్ చిన్నదయ్యే కొద్దీ రేడియేషన్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల వస్తుంది. సో మనం అందుకనే ఏం చేస్తాము అంటే, ఆ కాన్సన్ట్రేషన్ కోసము ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది అంటే, ఆ స్క్రీన్ టైం ఏదైతే డ్యామేజ్ ఉందో, కొంతమందికి తప్పదు, వాళ్ళు చేసి తీరాలి, ల్యాప్టాప్లోనే పని చేయాలి. సో వాళ్ళు కానీ మెడిటేషన్ అలవాటు చేసుకుంటే ఆ నలిఫై చేయొచ్చు. అంటే ఆ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని మెడిటేషన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ధ్యానానికి క్యాన్సర్కి ఏం సంబంధం, మీకేమైనా ఐడియా ఉందా? ఎలా బ్యాలెన్స్ అంటే, ఇప్పుడు మనము ఒకటి తీసుకుంటున్నాము, ఒక కణం ఉంది, కణంలోనే కదా క్యాన్సర్ వస్తుంది. దాంట్లో ఏదో ప్రక్రియ జరుగుతుంది, ఏదో ఆందోళన జరిగేది వస్తుంది.
మనం మెడిటేషన్లో ఏం చేస్తున్నాం, ఆందోళన తగ్గిస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ క్యాన్సర్కి రావాల్సిన ఏదైతే ఎన్విరాన్మెంట్ని మనం తీసేస్తున్నాం. ఈజీ కదా. సో స్ట్రెస్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు కావాలంటే ట్రై చేయండి, మీకు స్టడీస్ కూడా ఇస్తాను, చాలా తగ్గుతాయి స్ట్రెస్ రిలేటెడ్ క్యాన్సర్స్. సో మీకు చాలా అంటే గైనిక్లో మీకు ఏమేమి వస్తాయో మీకు తెలీదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండోమెట్రియోసిస్ అని ఒకటి ఉంటుంది, ఓకే. అలాగే ఒవేరియన్ సిస్ట్లు అని ఉంటాయి, అండాశయంలో సిస్ట్లు ఉంటాయి. అలాగే గర్భసంచికి గడ్డలు ఉంటాయి. అలాగే వెజైనా అంటాం కదా, వాటిల్లో రకరకాల పాలిప్స్ అని పెరగడము, దురదలు రావడము, వైట్ డిశ్చార్జ్ రావడం, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ తోటి వస్తాయి. ఇన్ఫెక్షన్స్తో వచ్చేవి వేరు, కానీ హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని వస్తాయి. అవన్నీ హార్మోన్స్ లేని దగ్గర, అంటే ఇప్పుడు నా ఒంట్లో పీసీఓడి ఉందనుకుందాం, దీనివల్ల ఏమవుతుంది, హార్మోన్స్ సరిగ్గా లేక ప్రతి పార్టు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పీసీఓడిని ఎలా తగ్గించగలను నేను, నా డైట్ తోటి, నా ఎక్సర్సైజ్ తోటి, వెరీ ఇంపార్టెంట్ నా స్ట్రెస్ రిలీవర్ తోటి. నా స్ట్రెస్ కానీ తగ్గింది అంటే పీసీఓడి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా నార్మలైజ్కి వెళ్ళిపోతాయి. లైక్ నా ఎగ్ రిలీజ్ వచ్చేస్తుంది, అండం రిలీజ్ అయిపోతుంది, నా గర్భసంచి ఫ్రెష్గా ఉంటుంది, నా అండాశయాల పక్కన ట్యూబ్లను ఉంటాయి అవి క్లీన్గా అయిపోతాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో ఆ పనే అది. సో గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చాలా వాటిని మనం మెడిటేషన్ తోటి క్యూర్ చేసుకోవచ్చు. అంటే అన్నీ చేస్తామని కాదు, మెడిసిన్స్ అవసరమే, బట్ ఇది ఆ మెడిసిన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు నేను ఒక నెల రోజులు మందులు తీసుకోవాలనుకుంటున్నాను, ఆ నెల రోజుల మందులు మెడిటేషన్ తీసుకున్నాను అనుకోండి, 15 డేస్కి సరిపోతాయి. సో ఎనర్జీ వస్తుంది, పాజిటివిటీ వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను ఆల్రెడీ ఇస్తున్నా. నేను మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వను, నాదంతా కౌన్సిలింగ్ పార్ట్ ఉంటుంది. తనేంటి చాలా ఆఫీసో హాస్పిటల్ ఎక్కడో చోట తను విపరీతమైన స్ట్రెస్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ వర్క్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళు టీజ్ చేయడమో, మగవాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు రావడము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటన్నిటి నుంచి దూరం కామని చెప్తాం. దాని తర్వాత మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇస్తాము, హార్మోన్లను నలిఫై చేసే మెడిసిన్ ఇవ్వాలి. ఈ హార్మోన్స్ ఏవైతే చెడు ప్రభావం చూపిస్తున్నాయో వాటికి సంబంధించి మనం దాన్ని అణగదొక్కే మందుల్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఆ డిసీజ్ అనేది పోతూ ఉంటుంది. మీరు గమనించండి, పీసీఓడి ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద పీసీఓడి. సో నాకు మంచి రిజల్ట్ విత్ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో వీఆర్ యాడింగ్ యోగా అండ్ మెడిటేషన్. యోగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. మెడిటేషన్తో పాటు యోగా చేస్తే లాంగివిటీ అండ్ యాక్టివిటీ రెండు పెరుగుతాయి. లాంగివిటీ అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది, యాక్టివిటీ అంటే ఉన్నంతకాలం, అంటే ఆరోగ్యంగా ఉండాలి కదా ఉండినంతకాలం. సో యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మీ దాంట్లో మీకు ఇప్పుడు ఒకటి అనిపించింది, ఏదో నా బాడీ ఈజ్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్ అనుకోండి. మీరు ఒకవేళ నేను రోజుకి 20 minutes 30 minutes చేయలేను అనుకోండి, స్టార్ట్ విత్ 5 minutes. అంటే ఫస్ట్ మీ బాడీని అలవాటు చేయండి. ఒక 5 minutes ఆఫ్ మెడిటేషన్ ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. స్లోగా దాన్ని పెంచుకుంటూ పోవాలి. కొంతమంది 1 hour 2 hours కూడా మెడిటేషన్ చేస్తారు టు గెట్ గుడ్ రిలీఫ్. మా ఫాదరు అసలు చాలా ఫ్రీక్వెంట్గా అలా వెళ్ళిపోతారు మెడిటేషన్లోకి, బయటికి రాగానే ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రాక్టికల్లీ వీఆర్ ఫీలింగ్ దట్ మెడిటేషన్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ ద డిసీజెస్ లైక్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ లైక్ మీరు అంటే తెలుసో లేదో ఊరికిన యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి లేడీస్కి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఒకటి ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయడం ఇవి ఉంటే వాళ్ళల్లో ఏమంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇమ్యూనిటీ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. సో హార్మోనల్ బ్యాలెన్స్ చేయగలిగామంటే ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచడానికి అగైన్ మెడిటేషన్. సో ఎంత అవసరమో మెడిటేషన్ అనేది. కానీ మన వాళ్ళు ఎంతమందికి తెలిసింది? నాకు తెలిసి నాట్ ఈవెన్ 0.1% ఆర్ డూయింగ్. మన కోట్ల మంది జనాభాలో నాట్ ఈవెన్ 0.1% ఇంత బెనిఫిట్ని మనం దాన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, దాన్ని పబ్లిసైజ్ చేయాలి. మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అని ఇప్పుడు మీరున్నారు, మీ ఏరియాలో ఒక కౌన్సిలింగ్ సెషన్. సో మెడిటేషన్ విల్ డిక్రీజ్ క్యాన్సర్స్, మెడిటేషన్ విల్ డిక్రీజ్ ఇన్ఫర్టిలిటీ. మీరు ఇవి
మీ ఏరియాస్లో ఇఫ్ మీ ఆఫీస్ ఉంది, పెద్ద ఆఫీస్, ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నప్పుడు గివ్ సమ్ లెక్చర్స్ బికాస్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో మీరు అలాంటివి ప్రమోట్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్తున్నాను, ఎంతమందికి రీచ్ అవుతుంది? నాట్ ఈవెన్ 50 మెంబర్స్. సో మనము కొన్ని లక్షల మందికి ప్రమోట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు సెట్. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది కాలనీలో. సో నేను ఇక్కడ ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ఈ క్లాస్లో మనకి ఏం చెప్పారు అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది, మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీరు మీ ఏరియా వాళ్ళకి ఇట్లా చెప్పుకుంటూ పోవాలి. రాదర్ దాన్ ఏదేదో మాట్లాడుకోవడం కంటే ఇది కాన్సెప్ట్ కూర్చోవాలి, అలవాటు చేయించాలి. ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది మెడిటేషన్, మిగతా వాళ్ళని కూర్చోబెట్టండి ఫస్ట్ ఫర్ 5 minutes. దే విల్ ఫీల్, వన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే దే విల్ టెల్ దట్ ఎస్ వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆ రుచి చూపించండి, మెడిటేషన్ రుచి చూపించండి. దెన్ ఆటోమేటికలీ అదర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు యువర్ ట్రాక్. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఈజ్ నాట్ టోటలీ లెక్చర్. మనం డౌట్స్ ఉన్నప్పుడు మాట్లాడారనుకోండి, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనీ లైక్ మానసికంగా ఏమైనా ఉంటే అడగచ్చు, నేను చెప్తాను వాటిలో ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని. ఏం తినచ్చు? ఎస్, ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే మీకు గోధుమలు కూడా కార్బోహైడ్రేటే, కానీ కార్బోహైడ్రేటు ఫాస్ట్గా ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకూడదు, అది రైస్తో ఉంటుంది. గోధుమల్లో ఏమవుతుందంటే అది కూడా కార్బోహైడ్రేటే కానీ స్లోగా డైజెస్ట్ అవుతుంది, దానివల్ల అది ఫ్యాట్గా కన్వర్ట్ కాదు. అండ్ ఇంకొకటి, గోధుమల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మేక్ గోధుమలు, లేకపోతే మన కొర్రలను దొరుకుతున్నాయి, ఇప్పుడు అన్నీ దొరికిపోతున్నాయి, కొర్రల రైస్ దొరుకుతుంది. రైస్లో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ అవి దగ్గరే ఉంటాయి. సో రైస్ వద్దు అని అనుకుంటే, ఒకవేళ నేను రైసే తినాలి నా వల్ల కాదు అంటే గో ఫర్ బ్రౌన్ రైస్ ఆర్ పార్బాయిల్డ్ రైస్, అంటే పొట్టుతో ఉంటుంది కదా, అలాంటి రైస్ తినాలి. వాటి వల్ల ఏమవుతుందంటే దానిపైన ఏదైతే లేయర్ ఉంటుందో దాంట్లో మనకి ఫైబర్ ఉంటుంది. మనం తినే తెల్లన్నం ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా తెల్లగా తింటుంటే తీయగా ఉంటుంది కదా, దాంట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని మనం అన్నం క్రేవింగ్ ఉంటుంది. షుగర్ క్రేవింగ్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే తీయగా ఉంటాయి కదా, మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని మనకు వైట్ రైస్ తినాలనిపిస్తుంది. మీరు ఆల్టర్నేట్ ఏం చేసుకోవచ్చు అంటే, అన్నమే కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేకపోతే మనకి రేషన్ బియ్యం అంటూ దొరుకుతాయి కదా, అలాంటివి వాడండి, అవి చాలా మంచివి. క్రేవింగ్స్ అంటే బాడీ హ్యాబిట్. ఎనీథింగ్ ఎప్పుడు కూడా బ్రెయిన్ కానీ బాడీ కానీ చెడ్డవాటికి అట్రాక్ట్ అవుతుంది కదా. మన సమాజంలో కూడా చెడ్డవాటికి అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు చెడ్డవాటికి కదా మందు, సిగరెట్టు, ఇప్పుడు ఏదైనా యాక్టివిటీస్ తొందరగా మనకి నచ్చుతాయి. ఎందుకు అని అంటే మన దేవుడు అట్లాంటివి ఇచ్చాడనమాట. చెడ్డవాటికి అట్రాక్ట్ అవ్వడము మానవ జన్మ. అదే ఇప్పుడు మీరు జంతువులు చూసుకోండి, అవి వాటికి ఏం లేదు, అవి తింటవి, సంతానోత్పత్తి, 2 పనులు. వేటి చెడ్డవాటికి వాటికి మనసు మారడము, పుట్టిన తర్వాత సడన్గా అవేవో అవి మనమే అలా అవుతాం. ఒక ఏజ్లో ఒక రకంగా ఉంటాము, ఇంకో ఏజ్లో ఒక రకంగా ఉంటాము, ఇన్ఫ్లుయెన్స్ తోటి మారిపోతాము. ఏదైనా చేస్తే ఇదేదో నచ్చిందని బట్టి దిస్ ఈజ్ ద మానవ జన్మలో బ్యాడెస్ట్ థింగ్ అనమాట ఇది. సో మనము ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే అది బ్యాడ్. ఇప్పుడు మీకు కాఫీ అలవాటు ఉంది, మీ కాఫీ క్రేవింగ్ ఉంటుందా లేదా? ఆ టైం పడంగానే తాగాలి. దట్ ఈస్ మీరు బాడీని అలా ట్రైన్ చేశారు. రాంగ్. నేను దేనికి క్రేవింగ్స్ ఉండకూడదు. నాకు అమ్మో కాఫీ తాగకుండా ఉండలేను, టీ తాగకుండా ఉండలేను, నో, నాకేమీ అక్కర్లేదు, నాకు కాఫీ టీ అవసరమే లేదు, నా బాడీకి ఏం క్రేవింగ్స్ లేవు, నేను టైంకి నాకు నచ్చిన ఫుడ్ తింటాను, అంతే. సో క్రేవింగ్స్ని తగ్గించుకున్నారు అంటే మీరు గెలిచినట్టే. సో కార్బోహైడ్రేట్స్ ఏంటంటే స్వీటనర్ వల్ల మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. మీకు బిట్టర్గా ఉంటే అట్రాక్ట్ చేస్తుందా? కార్బోహైడ్రేట్లో స్వీట్నర్స్ ఉంటాయి కాబట్టి మనకు అట్రాక్ట్ చేస్తుంది. అందుకని మీరు ఏం చేయాలి అంటే స్లోగా ఇప్పుడు 2 పూటలు మనం అన్నం తింటాం కదా, దాన్ని స్లోగా ఒక పూటకి చేసుకోండి. ఆ ఇంకో పూటని రోటీసు. మెయిన్ ఏంటంటే జొన్నలు చాలా మంచివి, అండ్ రాగి, అది ఇంకా మంచిది. రాగి ముద్ద ఈజ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో మీరు చేయాల్సింది ఏంటంటే స్లోగా కన్వర్ట్ చేసుకోండి, బాడీని అలవాటు చేసుకోండి. రాగి జావ తీసుకోవచ్చు. రాగి జావ అంటే ప్రతిరోజు ఒక
డబ్బా రాగి జావ తాగారనుకోండి, మీ లైఫ్ 100 ఏళ్ళు పెరిగిపోద్ది. అది చాలా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవ్రీడే నేను తాగని రోజు అంటూ లేదు. ప్రతిరోజు నేను రాగి తాగుతాను. చిన్నప్పుడు పాలు కలిపిచ్చేవాళ్ళు, ఇప్పుడు మజ్జిగ కలుపుకొని తాగుతున్నాం. పాలు అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ అయిపోకూడదు అన్నట్లు మజ్జిగ కలుపుకుంటాం. సంగటి, రాగి సంగటి కానీ, జొన్న సంగటి కానీ, బాజ్రా కూడా చాలా మంచిది. అట్లాగే ఫాక్స్మెన్, మిల్లెట్స్, క్వినోవా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నీ మనకి ఈజీగా దొరుకుతున్నాయి, కాస్ట్ ఎఫెక్టివ్. సో ఒక పూటకి చేంజ్ చేసుకోండి. నైట్ వీలైనంత వరకు రైస్ అవాయిడ్ చేయండి. అండ్ 8 o'clock లోపల సాలిడ్ ఫుడ్ తినేయాలి. 8 తర్వాత నో సాలిడ్ ఫుడ్. కావాలి అంటే పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ కానీ, పాలు కానీ, పాలల్లో పసుపు, మిరియాల పొడి, ఇవి మీ ఇష్టం. అంతా హోమ్ రెమెడీసే మనకి. ఎక్కువ కెమికల్స్ వెళ్ళకూడదు. మీరు ఇంట్లో వాటిల్ని ఎక్కువ అలవాటు చేసుకోవాలి. సో మీ డైట్, కార్బోహైడ్రేట్స్ కట్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఫైబర్ అండ్ ప్రోటీన్. మీ డైట్లో వీటిలన్నింటినీ యాడ్ చేసుకోండి. రోటీస్ చేసుకున్నప్పుడు ట్రై టు అవాయిడ్ ఆయిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎక్కువ పడకుండా చూసుకోండి. మళ్ళీ మనం మంచిగా చపాతీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పరాటాలు చేసుకొని ఇంకేం ఉపయోగం. అలాగే మైదా ఈజ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్. మనం మైదా చాలా ఇష్టంగా తింటాం. బయట వెళ్ళి ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ పూరి, వాడు గోధుమ పిండితో చేయరు, హోటల్లో మైదాతో చేస్తారు. బికాజ్ మైదాతో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఇంకో ప్లేట్ పూరి అంటావు. వాళ్ళకి కావాల్సింది అది కదా. గోధుమతో పూరి అంత టేస్ట్ ఉంటుందా? ఉండదు. మైదాతో ఉన్నంత టేస్ట్ ఉండదు. సో మైదా ప్లీజ్ అవాయిడ్. మైదా వల్ల మెయిన్ షుగర్స్ వస్తాయి, అంటే డయాబెటీస్ వస్తుంది. సో మైదా తినకండి. ఎస్, ఇప్పుడు B12, విటమిన్ D3 మరీ ఎక్కువ అయిపోయినాయి. అందరికీ D3 చేస్తారు, తక్కువ ఉంది ఫస్ట్ తీసుకోండి. B12 చేస్తారు, రెడ్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోండి అంటున్నారు. సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ అవర్ బ్యాడ్ డైట్ హ్యాబిట్స్. పాతకాలంలో లేవు ఇవన్నీ. D3 ఎందుకు మనకి రావట్లేదు అంటే మనం అసలు ఎండకే వెళ్ళట్లేదు కదా. మనకి D3 ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే మన స్కిన్ కింద జనరేట్ అవుతుంది. ఎప్పుడు సూర్యరశ్మి పడ్డాక అప్పుడు స్కిన్ కింద జనరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎండలోకి ఎక్కడ వెళ్తున్నాము? పొద్దున్న లేగిస్తే కదా ఎండలోకి వెళ్ళడానికి. మనం లేసేసరికే 11 అవుతుంది. 11 అయ్యాక ఇంక ఎండ ఎక్కడ ఉంటుంది? సో అందుకని సూర్య నమస్కారాలు ఇంట్రడక్షన్ ఈజ్ సైంటిఫిక్. సూర్య నమస్కారాలు అంటే మంచి ఎండ, అది మధ్యాహ్నం ఎండ మంచిది కాదు ఎప్పుడు కూడా. లేత కిరణాలు అంటాం కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ ఎండలో నిల్చుకోవడం పిల్లలకు కూడా మీరు అలవాటు చేయండి. D3 డెఫిషియన్సీ తగ్గిపోతుంది. కమింగ్ టు ద B12 డెఫిషియన్సీ. B12 ఏంటి? విటమిన్. అది బి కాంప్లెక్స్ అని వింటారు కదా, వైటమిన్ బి కాంప్లెక్స్లో 1, 2, 4 అట్లాంటి వాటిలో B12 అని ఉంటుంది. ఆ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే తిమ్మిర్లు వస్తాయి. B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు పాదాలలో, చేతుల్లో తిమ్మిర్లు అంటాం కదా, అంటే ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, నరాలు ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతున్నాయి B12 లేక. ఎందుకు B12 తగ్గిపోతుంది అంటే మెయిన్ మన ఫుడ్లో మనము ఫైబర్ మానేసాం. ఆకుకూరలు ఎంతమంది తింటారు? ఇప్పుడుండే పిల్లలు అసలు ఆకుకూరలే తినరు. ఆకుకూరలు తినమంటే మొహం మాడిపోతుంది. దాంట్లో పప్పేసిన ఆకుకూర ఇంత కనబడుతుంటుంది, మొత్తం పప్పే ఉంటుంది. సో మీరు B12 తినగలిగితే, B12కి సంబంధించినవి మెయిన్ ఇప్పుడు రాజ్మా, ఇప్పుడు మనం అనుకున్నాం కదా పప్పు ధాన్యాల్లో చాలా B12 ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే B12 ఈజీ, కానీ వెజిటేరియన్స్ మాత్రం కొంచెం ఆకుకూరలు అవి ఎక్కువ తినాలి. వాటికి వెంటనే ఇంజెక్షన్స్ తీసుకోకండి. ఫస్ట్ డైట్ తోటి మార్చుకోండి. డైటరీ హ్యాబిట్స్ మారి మీరు కానీ డైట్లో B12కి సంబంధించినవి కానీ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు ఇవి తీసుకున్నారు అంటే ఆ తిమ్మిర్లు అవన్నీ తగ్గిపోతాయి. సో హరీబరీగా ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవద్దు. థైరాయిడ్ కంట్రోల్ వెరీ ఈజీ అమ్మ. థైరాయిడ్ అనేది ఇప్పుడు అందరికీ చాలామందికి వచ్చేస్తుంది. 60 to 70% ఆర్ సఫరింగ్ విత్ థైరాయిడ్. బికాజ్ అగైన్ ఇక్కడ ఏంటంటే రాక్ సాల్ట్ తినకపోవడం. మనకి రాక్ సాల్ట్లో థైరాయిడ్కి ప్రిపరేషను T3, T4 అని దాని కింద మాలిక్యూల్ ఉంటుంది. అది అప్పుడు పాతకాలంలో సముద్రం నుంచి వచ్చే ఉప్పులో ఉండేది. అది మనం ఎంతమంది ఇప్పుడు రాక్ సాల్ట్ వాడుతున్నాం? ఫ్లోరినేటెడ్. ఇప్పుడు అది కదా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది, దాన్ని కలుపుతున్నారు సాల్ట్లో. రాక్ సాల్ట్ వాడితే అసలు మనకి థైరాయిడ్ డెఫిషియన్సీ రాదు. ఓకే, వచ్చేసింది అనుకుందాం. కంప్లీట్గా థైరాయిడ్ పోతుందని చెప్పను, బట్ మీరు 150 mg 200 mg వేసే వాళ్ళకి తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఎక్సర్సైజ్.
చాలా మండుకాసన అని ఒకటి ఉంటుంది, నేను చాలామందికి చెప్పాను. అలాంటి ఆసనాలు ఉన్నాయి థైరాయిడ్కి. మీరు ఎవరైనా గురువు గారు ఉంటే ఒకసారి యోగా గురువు గారు ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్గా చేస్తే 1 ఇయర్లో థైరాయిడ్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ధ్యానం. ఈ మెడిటేషన్లో ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్ బ్రెయిన్ స్టెమ్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. సో రెగ్యులర్గా మెడిటేషన్ చేసిన వాళ్ళకు కూడా థైరాయిడ్ ఎలాగో స్మాల్ డోస్ లైక్ 25 mcg 12.5 mcg అయితే బేసిక్ ఉంటుంది, కానీ హెవీ డోస్ తగ్గాలి అని అంటే మీరు ఇది చేయండి. అది స్లోగా తగ్గుతూ వచ్చి 12.5కి ఆగుతుంది. అప్పుడు మీరు కొన్నిసార్లు అంటే 1 ఇయర్ దాకా 12.5 వేసి పూర్తిగా తీసేయచ్చు. థైరాయిడ్ వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు, కానీ బరువు పెరుగుతాం, అరుగుదల తగ్గిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ని మనం కంపల్సరీ కంట్రోల్లో తెచ్చుకోవాల్సిందే విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. స్మాల్ డోస్ ఆఫ్ పొద్దున్నే బ్రష్ చేసుకోగానే వేసుకుంటారు కదా, సో దాంతోపాటు మీరు ఈ 2 కానీ చేశారు అంటే ఆసనం ఒకటి ఉంటుంది, అది కానీ మీరు రెగ్యులర్గా చేసి అండ్ మెడిటేషన్ కానీ మీరు ఎక్కువగానే ఇవ్వగలిగితే తగ్గిపోతుంది. బీపీ ట్యాబ్లెట్ చాలామందికి తగ్గిపోతుంది. మీరు రెగ్యులర్గా అంటే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు ఆపేయకూడదు. 120/80 బేసిక్ ఈజ్ 120/80. ఒకవేళ బీపీ ఉండే వాళ్ళకి 130/80 130 వరకే అలౌడ్. మోర్ దెన్ 130 ఉంటే ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్ ఆపకూడదు. సో మీరు ఆ డోస్ని తగ్గించుకోవడం. కొంతమంది 50 mcg వేసుకుంటుంటారు, ఎంజీ వేసుకుంటున్నారు. 50 mgని ఎలా తగ్గించుకోవాలి అని అంటే మీరు రెగ్యులర్ వ్యాయామం చేసి మెడిటేషన్ చేస్తే స్లోగా తగ్గి టోటల్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చూశాను నేను. అంటే ట్యాబ్లెట్ అవసరం కూడా పడకపోగా. సాల్ట్ ఎలాగూ తగ్గిస్తారు, ఆయిల్స్ ఎలాగూ తగ్గిస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది? మీకు కంటిన్యూస్గా 140-150 మెయింటైన్ చాలా ఉండకూడదు. అలాంటి టైంలో కంపల్సరీ బీపీ ట్యాబ్లెట్ వేసుకొని తీరాల్సిందే. మీరు బీపీ ట్యాబ్లెట్ తీయకూడదు ఎప్పుడు. అట్లా మీకు ఎప్పుడు అలవాటు అవుతుంది అని అంటే రెగ్యులర్గా మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఉంటే డోసేజ్ తగ్గుతూ ఉంటుంది కదా. అప్పుడు ఆల్టర్నేట్ డేస్ చెప్తాం, ఇంట్లో బీపీ చూసుకుంటూ ఈరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకుండా చూడండి, తర్వాత రేపు చూడండి, రేపు ఎక్కువైతే రేపు వేసుకోండి. అలాగా మనము నెగోషియేట్ చేసుకుంటూ ఒక టైంకి నా ఎక్స్పీరియన్స్లో నేను దాదాపు 30-40% వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్ లేకుండానే వెళ్ళిపోయింది మెడిటేషన్. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మానిటరింగ్ ఉండాలి. ఎవరో ఇంట్లో అంటే మీరైనా చూసుకోవచ్చు, లేకపోతే మీకు మానిటర్ చేసేవాళ్ళు కంపల్సరీ. సడన్గా ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్ని తీసేయకూడదు. ఈవెన్ షుగర్ ట్యాబ్లెట్లు కూడా సడన్గా తీయకూడదు. స్లోగా మనం అన్నీ తగ్గించుకుంటూ వచ్చి ఒక టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అవునమ్మా నీకు ఇంకా రావట్లేదు ఇంకా తీసేయచ్చు అంటేనే, అప్పటి వరకు మానకూడదు. నా పర్సనల్ అదే. నేను చిన్నప్పటి నుంచి మాకు అలవాటు మెడిటేషన్ అనేది. మాకు ఫ్రమ్ చైల్డ్హుడ్ మాది పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు తాతయ్యకి దాదాపు 9 మంది పిల్లలు, ఆయన పిల్లలు అంటే మొత్తం మనం అందరము నోరు మూసుకొని మెడిటేషన్లో కూర్చునే వాళ్ళం. ఫస్ట్లో కొంచెం చిరాకు అనిపించేది చిన్నప్పుడు, ఎవరు కూర్చుంటారు. వెళ్ళే కొద్దీ ఏమనిపించేది అంటే అది చేయకపోతే చిరాకు అనిపించేది. అంటే ఈరోజు మెడిటేషన్ చేయకపోతే స్లీప్ అంత కంఫర్ట్గా అనిపించేది కదా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండేది. సో ఈవెన్ ఇప్పుడు మా అత్తకి 83 years, అందరు లాంగిటీ అంటే హెల్దీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఎవ్రీబడి విల్ డూ సూర్య నమస్కారాలు. నేను కూడా ఎవ్రీడే 50 మినిమం చేస్తా సూర్య నమస్కారం, 50 కంపల్సరీ. అంటే అది ఎంత మనకి మ్యాక్సిమం 1/2 hour కదా, 1/2 hour చేసేసామనుకోండి ఆ రోజంతా ఫ్రూట్ఫుల్. అండ్ మెడిటేషన్ అనేది టైం ఉండకూడదు, మనకి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నిద్రలేసి పడుకునేది అట్లా కాదు. నాకు ఏదైనా సర్జరీస్ కొంచెం స్ట్రెస్ఫుల్ అనిపించింది, సర్జరీ అయిపోతుంది, కొంచెం ఒక అరగంట సేపు అలాగ మెడిటేషన్లో కూర్చుంటే మళ్ళీ ఎనర్జెటిక్ అయిపోతాం. దీస్ ఆర్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్. అందుకనే నేను మెడిటేషన్ని బాగా బిలీవ్ చేస్తాను. ఈవెన్ నా పేషెంట్స్కి నేను చెప్తా, నా పేషెంట్స్లో మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేరని వచ్చారు కదా, చాలామందికి పిల్లలు అయ్యారు. వాళ్ళు చెప్తారు ఎక్స్పీరియన్స్, మేడం ఎందుకని ఇంత ఉంది అని అంటే దాంట్లో పవర్ అది. సో టోటలీ బ్రెయిన్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్, మన కంట్రోల్కి వచ్చేస్తుంది. బ్రెయిన్ మన కంట్రోల్కి వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ అన్నారు. మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి? హార్మోన్స్ కావాల్సిన రీతిలో. ఇప్పుడు మన ఒంట్లోకి 10 హార్మోన్స్, కొన్ని ఇక్కడ ఉండాలి, కొన్ని ఇక్కడ ఉండాలి, కొన్ని ఇక్కడ ఉండాలి, ఇలాగా మనకి బాడీ ఇచ్చింది. కానీ ఈ హార్మోన్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ ఉండాల్సిన హార్మోన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండాల్సిన హార్మోన్ ఇక్కడ. దిస్ ఈజ్ ద టోటల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్స్, దట్స్ ఈజ్ ద కాజ్ ఫర్ మూడ్ స్వింగ్స్. ఇవన్నీ ఇలాగ అయిపోబట్టి
మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఎందుకు అంటే నాకు ఒక ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంది, నేను ఒక లేడీని, నాకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే నేను చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటాను. బట్ నా ఈస్ట్రోజన్ హార్మోన్ హైపర్ యాక్టివ్ అయిపోయింది, అప్పుడు నాకేంటి పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది, తిట్టాలనిపిస్తూ ఉంటుంది. అదే ఈస్ట్రోజన్ హార్మోన్ పడిపోయింది, నాకు ఎప్పుడు డిప్రెషన్ ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది, ఏ పని చేయబుద్ది కాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ దట్ మూడ్ స్వింగ్స్. మీరు మూడ్ స్వింగ్స్కి మెడిటేషన్ అంత గొప్ప వైద్యం లేనే లేదు. అందుకని ఏం చెప్తాము, మెయిన్లీ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోతుండే వాళ్ళని మెనోపాజల్ ఉమెన్ అంటారు కదమ్మా, వాళ్ళకి మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎక్కడ లేని బ్యాడ్ అంటే డిప్రెషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇట్లా కల్లోలం అయిపోతుంటుంది, హార్మోన్స్ అంతా పోయి, లేడీ హార్మోన్స్ అంతా వెళ్ళిపోయి షట్ డౌన్ అయిపోతుంది, యూట్రస్ కూడా బ్లీడింగ్ ఇవ్వదు, సో బాడీ తట్టుకోలేదు. అలాంటప్పుడు వాళ్ళని ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్కి వెళ్ళిపోతారు, మూడ్ స్వింగ్స్ వచ్చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మ సడన్గా ఎందుకు ఇంత కోప్పడుతుంది, మీ హస్బెండ్ వచ్చి ఏంటి నీకు ఏమైనా పిచ్చా, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అంటే దట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ హర్ ఓన్, అంటే లోపల ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాన్నే మూడ్ స్వింగ్స్ అంటారు. ఒకసారి నవ్వాలనిపిస్తుంది, ఒకసారి కోపం వచ్చేస్తుంది, ఒకసారి చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ మూడ్ స్వింగ్స్. మూడ్ స్వింగ్స్కి మెడిసిన్ నేనైతే మూడ్ స్వింగ్స్కి మెడిసిన్ ఇవ్వను. ఐ విల్ టెల్ కామ్ డౌన్, మంచిగా నిద్రావస్థలోకి వెళ్ళి మీ బ్రెయిన్ని కంట్రోల్. మీకు ఎప్పుడైనా అలా బ్యాడ్ థాట్స్ లేకపోతే యాక్టివిటీస్ అనిపిస్తే వెళ్ళి కామ్గా కూర్చోమని చెప్తాను. నాకైతే మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఓన్లీ కొంచెం మీరు వీటిలో కూర్చుంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ వస్తుంది. మన మెనోపాజ్లో మెయిన్ ప్రాబ్లము ఈస్ట్రోజన్ వెళ్ళిపోవడమే. ఇస్ ద మేజర్ ఆడవాళ్ళ హార్మోన్, అది లేకపోవడం బట్టే అలా అవుతుంది. అది హార్మోన్స్ని మళ్ళీ పైన నుంచి టాబ్లెట్స్ రూపంలో తీసుకోవచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బికాస్ దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ కాదు. ఇవన్నీ హార్మోన్స్ బయట నుంచి ఇచ్చేవి న్యాచురల్ హార్మోన్స్ కాదు కదా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ వాటిల్లో ప్లస్లు ఎంత ఉంటాయో మైనస్లు కూడా అంతే ఉంటాయి. సో అందుకని మరీ చాలామందికి అంటే కొంతమంది చాలా అసలు తట్టుకోలేనంత వచ్చిన వాళ్ళకి లో డోస్లో పెడతాం, 5 mg ఈస్ట్రోజన్ 5 mg ట్యాబ్లెట్ రోజు వేసుకోమంటాం. బట్ చాలా వరకు అవాయిడ్ దట్. వీలైనంత వరకు డోంట్ టేక్ ట్యాబ్లెట్స్. వీలైనంత వరకు మీ ఒంట్లో ఇంకొంచెం ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈజ్ విత్ యువర్ ఎక్సర్సైజ్. మంచిగా ఆసనాలు వేసాము అంటే లోపల నుంచి మళ్ళీ కొత్తగా హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. లో బీపీ ఈజ్ ద డేంజరస్ థింగ్. లో బీపీ ఏంటంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. లో బీపీ వల్ల బీపీ ఉండడమే బెస్ట్ లో బీపీ కంటే. లో బీపీ ఉంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. లో బీపీ వాళ్ళకి అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉండవు. మీరు కాన్స్టెంట్గా చేతిలో సాల్ట్ ఉండాల్సిందే. మీకు కంపల్సరీ డైట్ మెయింటెనెన్స్ బాగా చేయాలి. డైట్లో సోడియం కంపల్సరీగా యాడ్ అవుతూ ఉండాలి. అందుకనే మీకు సాల్ట్ అంటే సోడియం రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తినాలి మీరు. లో బీపీ వల్ల ఏంటంటే తెలియకుండానే ఎప్పుడో పడిపోతాం, అన్కాన్షియస్లోకి వెళ్తాం. బీ కేర్ఫుల్. దానికి ట్రీట్మెంట్స్ అంటే అలోపతిలో కానీ హోమియోపతిలో ఎక్కడ ట్రీట్మెంట్ కూడా లేదు లో బీపీకి. అంటే మీ బాడీ సాల్ట్ని బయటికి పంపించేస్తూ ఉంది. మనకి సాల్ట్ ఉండాలి ఒంట్లో, సో మీరు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సాల్ట్. ఓఆర్ఎస్ బెస్ట్ ఏంటంటే ఓఆర్ఎస్ మీకు తెలుసు కదా. ఓఆర్ఎస్ ఇంట్లోనేగా చేసేసుకోండి, ఒక బాటిల్ క్యారీ చేయండి, హ్యాపీగా మెలకు వచ్చేస్తుంది. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ స్లీప్. డీప్ స్లీప్ అంటాం, ఆర్ఈఎం స్లీప్ అంటాం. ఆ ఆర్ఈఎం స్లీప్ ఈజ్ ద బెస్ట్ వే టు హ్యావ్ ద మనకి ఏంటంటే వెల్ బీయింగ్, గుడ్ స్లీప్. అందుకని డీప్ స్లీప్ పోవాలి. డీప్ స్లీప్ అంటే చచ్చిపోయినట్లు లెక్క. శవాసన్ అంటే డీప్ స్లీప్లో మనల్ని ఎవడేం చేసినా కూడా, ఈవెన్ దొంగలు వచ్చినా కూడా మనకు తెలియకూడదు, అంత మంచి స్లీప్ ఉండాలి. అందుకనే మెడిటేషన్ అంటున్నాం. మీరు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు మీరు అలవాటు చేసుకోండి. నేను 10 గంటలకు బెడ్కి వెళ్తాను అనుకోండి, 9:30కి మీరు మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్లో కూర్చుంటే 1/2 అవర్ తర్వాత పడుకుంటే మీకు పొద్దున వరకు మెలకువ రాదు. నేను స్వయంగా ఎగ్జాంపుల్. నేను ఎక్కువ స్ట్రెస్ ఎప్పుడైనా అయినా, సర్జరీస్ ఎక్కువైనాయి, బయట ఎక్కువ పేషెంట్స్ తోటి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, చాలా అలసిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా పట్టదు. ఎందుకు అంటే బ్యాడ్ హార్మోన్స్ వచ్చేసాయి లోపల. అప్పుడు నేను ఏం చేస్తాను, మెడిటేషన్లో కూర్చుంటా, బ్యాడ్ హార్మోన్స్ అంతా వెళ్ళిపోతాయి, న్యూట్రలైజ్ అయిపోయి ఫ్రెష్గా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎండార్ఫిన్స్ అంటే గుడ్ హార్మోన్స్. అవేం చేస్తాయి, మనకి డీప్ స్లీప్ని ఇస్తాయి.
కార్టిజాల్ అంటాం, అడ్రినల్ అని అంటాం, ఇవన్నీ హార్మోన్స్, అవన్నీ చెడ్డ హార్మోన్స్, అవన్నీ కూడా తొక్కేస్తుంది మన మెడిటేషన్. మంచి హార్మోన్స్ అన్నీ బయటకు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయేసేసి స్లీప్ ఏదైతే ఉందో స్లీప్ డిస్టర్బెన్స్ చేసే హార్మోను అది వెళ్ళిపోయి స్లీప్ని ఇస్తుంది మంచిగా. 50s తర్వాత నిద్ర లేకపోవడం అనేది చాలా చూస్తాం, ఇన్సామ్నియా అంటాం. 50+ వాళ్ళకి ఏంటంటే బాడీ బాగా మెషిన్ ఎట్లా అలసిపోయిందో అలా అలసిపోయి ఉంటుంది. సో మెషిన్ అలసిపోతే మనం రీఆయిల్ ఎలా చేస్తామో దట్ ఈజ్ విత్ ద మెడిటేషన్. మీరు ఆ మెడిటేషన్ చేసినప్పుడు రీఆయిలింగ్ అవ్వేసేసి మంచిగా నిద్ర వస్తుంది. ఓకేనా? అందరికీ యూజ్ అయినట్లు ఉన్నదనుకుంటా. థ్యాంక్ యూ. ధ్యానంలో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నవ్వుతూ ధ్యానం చేయాలి. అంతే, ఆయన చూస్తే నవ్వుతూనే ఉన్నాడు, ఆయన ఎంత హాయిగా అనిపించిందో. ధ్యానంలో ఎప్పుడు ఇలాగ మొహం పెట్టుకూడదు. ధ్యానం అనే కాదు, ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళావు నాన్న అందరినీ పలకరించుకుంటూ పోవాలి, మనకు పోయేదే ఉంది ఒక నవ్వు. సో నవ్వినప్పుడు ఏంటంటే మనకి చాలా సైంటిఫికల్గా మంచి హార్మోన్స్ వస్తాయి. మనకి హార్మోన్సే, ఒళ్ళంతా హార్మోన్స్ రావడమే ముఖ్యం. నేనైతే నవ్వుతూనే ఉంటా, అవసరం ఉన్నా లేకపోయినా. నవ్వు 4 విధాల చేటు కాదు, నవ్వు అన్ని విధాల మంచిది. నవ్వాలి. ఏముంది, నేను ఆయమ్మ ఏం తిన్నావు ఈరోజు, తీసుకురా ప్లేట్ అంటే వాళ్ళకేంటంటే అరే మేడం చూడు నన్ను పిలిచింది, నువ్వు సుగుణమ్మ నువ్వు దా అంట. పేరు పెట్టి పిలవాలి ఎప్పుడు కూడా, ఆయమ్మ అనకూడదు. నేను ఎవరిని పేరు పెట్టి పిలుస్తా, డ్రైవర్ ఇట్లా రా అనను. పేరు వాళ్ళకి పేరు అనేది ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం అట్లా వెళ్ళాలి? అట్లాగా పక్కన వాళ్ళని హ్యాపీ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ మంచి జరుగుతుంది. నవ్వుతూ పలకరించండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరినైనా, నేను షాప్ కీపర్ని కూడా ఊరికినే వండపల్లి ఏం తిన్నావయ్యా అంటే లేదమ్మా ఇంకా తినలేదంటే ఇది జరుగుతుంటుంది, వెళ్ళి తిను. ఆయనకి అదొక ఆనందం, ఏంటి ఈ అమ్మ నాకు తినమనింది. సో అట్లాగా నవ్వుతూ ఉండండి. మనకు మొన్న సార్ కూడా చెప్పారు, దానికి లాఫింగ్ క్లబ్లో ఏం అవసరంలా, దానికి పోయి హాహాహా నవ్వాల్సిన అవసరం లేదు. ఏముంది ఈరోజు జగతి ఎలా ఉన్నావే, దా తిందురా, ఏంటి ఈరోజు సంగతి, సినిమాకి వెళ్ళావా, ఏమైంది ఆ సినిమా, దురంధర్ ఎన్నిసార్లు చూసావు, ఊరికినే సరదాగా మనం అట్లాగా అందరితోటి నవ్వుతూ పలకరించాలి. మనం మనది ఏదో మోటిగిపోయినట్టు మనం దాచిపెట్టుకోవడం అట్లా మనం ఏంటంటే నవ్విన దానివల్ల ₹1 వేస్ట్ కాదు, కానీ వాళ్ళకి మనం ఎంతో హ్యాపీనెస్ ఇస్తాం. ఎవరినైనా పలకరించినప్పుడు, నేను యుఎస్లో కొన్ని రోజులు ఉన్నప్పుడు అందరూ నన్ను ఎవరైనా ఉండరు, వాళ్ళు వచ్చినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, హౌ ఈజ్ ద డే అంటే ఫస్ట్లో ఏంటి ఇల్లు ఎవరు నేను ఎలా తెలిసి వీళ్ళకి అని అనుకునేదాన్ని. తర్వాత ఏంటంటే అది ఒక హ్యాబిట్, ఎవరినైనా పలకరించుకోవడం అంటే ఆ డే హాయిగా నవ్వుకుంటూ గడిచిపోవాలి. మనకి లోపల ఏ బాధ ఉన్నా కూడా ఎవరైనా అలా నవ్వుతూ పలకరిస్తే ఒక్కసారి మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మాట్లాడేది మంచి మాటలు కొన్ని మాట్లాడండి, నవ్వుతూ ఉండండి. మౌనం అంటే ఏంటి, మాటలు ఎక్కువ మాట్లాడకూడదు, నవ్వుతూ ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఉండండి, హాయిగా ఉంటుంది. ఎక్కువ ఏంటంటే మన ఎనర్జీని వీ షుడ్ నాట్ వేస్ట్ ఫర్ ద రాంగ్ థింగ్స్. వాడు రాంగ్ థింగ్స్కి మీరు మాట్లాడద్దు. మౌనవ్రతంలో ఏంటి అంటే పాతకాలంలో ఊరికి పిచ్చాపాటి అన్నీ మాట్లాడేస్తూ ఉండేడు వాళ్ళకి, నువ్వు మౌనవ్రతం చేయి మంచిది అనేవాళ్ళు. ఎందుకంటే మీరు నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఎప్పుడు పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి. ఎందుకు మరి ధ్యానమూర్తులు వీళ్ళందరూ అన్ని క్లాసులు తీసుకుంటారు, వాళ్ళు ఎందుకు మౌనవ్రతం చేయటం లేదు అంటే అవసరమైనప్పుడు మంచి మాట్లాడతారు, మిగతా టైంలో కామ్గా ఉంటారు. అది మౌనవ్రతం అంటే.